హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇష్టంగా పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా అక్కడ మెసేజ్ అయితే మాత్రం రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ నేను అన్ని కూడా అందులో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడిఎస్ 4th మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు డేట్ వచ్చేసి జూన్ 15, 2025. ఈ రోజు అయితే మనకు 4th మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తానని ఆల్రెడీ ఒక వీడియో చేసినాను మార్నింగ్. అదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ మనకు టైం వచ్చేసి ఓవరాల్ గా 5:30కి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో చేసే టైం అయితే రఫ్ గా 6 అవుతుంది. మనకు 4th మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసారు ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి, అన్ని స్టేట్లకు సంబంధించి. కొన్ని స్టేట్లలో కట్ ఆఫ్ అనేది తగ్గింది, కొన్ని స్టేట్లలో కట్ ఆఫ్ అదే విధంగా ఉండడం అనేది జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు లిస్టు ఏ విధంగా చెక్అవుట్ చేసి చెప్పాలని చెప్తాను. ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టినాను, చెక్అవుట్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. అండ్ మనకు ఈ వీడియో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కి ఇదే లాస్ట్ లిస్ట్ అన్నమాట. మనకి ఇంకా లిస్ట్ అనేది రిలీజ్ చేయరు అన్నమాట. ఇదే 4th మెరిట్ లిస్ట్ అనేది లాస్ట్ ఈ నోటిఫికేషన్ కి. మనకు మరో నోటిఫికేషన్ ఉన్నది, అది త్వరలో, అది పక్క పెట్టండి. కొందరికి గుడ్ న్యూస్, కొందరికి బ్యాడ్ న్యూస్. అలాగే సెకండ్ ఏదైతే షెడ్యూల్ 2 సంబంధించి నోటిఫికేషన్ డేట్ కూడా మనకు అఫీషియల్ గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. కంప్లీట్ గా చెప్తాను, కాబట్టి వీడియో అనేది క్లియర్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా మా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక మనకు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in వెబ్సైట్ మీ అందరికీ తెలిసిందే. ఈ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీకు గూగుల్ క్రోమ్ లో కొట్టినా కానీ మీకు ఇదే విధంగా వస్తుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఏదైనా కానీ మన పోస్టల్ జీడిఎస్ సంబంధించి, జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవకు, ఇదే వెబ్సైట్ లో మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు, ఆల్రెడీ రిలీజ్ చేశారు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నది. మీరు దీని అయితే ప్రతి ఒక్కరు క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ అన్ని స్టేట్లకు సంబంధించి ఉన్నాయి, ఏదైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, ఈ విధంగా లాస్ట్ చూసుకుంటే మనకు తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాళ్ళది ఇక్కడ సప్లిమెంటరీ 4th అన్నది, దాన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 తెలంగాణ సర్కిల్ లిస్ట్ 4 చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 1, 2025. ఎందుకు చెప్పినాను నేను ఇదే లాస్ట్ లిస్ట్ అని? మనకు జూలై ఇప్పుడు జూన్ 30 వరకే ఈ నోటిఫికేషన్ లాస్ట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూలై 1 కి ఇచ్చింది, కాబట్టి మనకు ఇదే లాస్ట్ లిస్ట్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు తెలంగాణలో ఓవరాల్ గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే 64 మంది అయితే కంప్లీట్ గా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. చెప్పినాను 50 నుంచి 60 మంది సెలెక్ట్ అయితే అన్నారు, 64 మంది సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదే విధంగా మనకు కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా 70, 95, 97, 99, 100 ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మెదక్ నుంచి ఒక 3-4 సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఓబీసీ ఒకరు అండ్ పీడబ్ల్యూడిసి, యూఆర్ సంబంధించి ఈ విధంగా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి ఈ విధంగా సెలెక్ట్ అయ్యారు. మీరు ఒకసారి చూసుకోండి. ఈ లిస్ట్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం సప్లిమెంటరీ లిస్ట్ 4 సంబంధించి డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోత్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను, చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 4 అన్నమాట. వీళ్ళు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సేమ్ 1వ తారీఖు 7వ నెల 1వ తారీఖు. ఓవరాల్ గా ఇంతమంది సెలెక్ట్ అయ్యారు అంటే చాలా మంది సెలెక్ట్ అయ్యారు. సుమారుగా 294 అంటే 300 అప్రాక్స్ గా 300 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళకి కూడా మెసేజ్లు అనే ఇక్కడ 299 మంది అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఒక్కళ్ళు తక్కువ 300. ఇక్కడ కట్ ఆఫ్ తీసుకుంటే 100%, ఎక్కడ కూడా తగ్గేదిలే అంటుండు. మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం 100% అయితే ఉండడం జరిగింది. ఎన్నో ఒక కాడ 93, 94 ఆ విధంగా ఉండడం జరిగింది. అది కూడా పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు. ఇది ఓవరాల్ గా చూసుకుంటే కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కట్ ఆఫ్ ఇదే ఫైనల్ అన్నమాట. ఇక మనకు ఇక్కడ కొన్ని స్టేట్లలో, అన్ని స్టేట్లకు సంబంధించి ఉన్నాయి, మీరు చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక నార్త్ ఈస్ట్ సంబంధించి ఒక చెక్అవుట్ అయితే చేద్దాం. ఏ విధంగా ఉంది మరి కట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ లా? తక్కువ ఉంటుంది కదా ఎప్పుడైనా కానీ. ఇంకా నార్త్ ఈస్ట్ సర్కిల్ మీరు చూసుకోవచ్చు. ఓవరాల్ గా ఇక్కడ 90, 80లో ఉన్నది, కొందరికి 70లో కూడా జాబ్ వచ్చింది. అండ్ ఇక ఈ విధంగా ఉండడమే జరిగింది. 61 ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ 62, 60, 61, 70, 90
66 ఈ విధంగా కట్ ఆఫ్ ఉన్నది చూసుకోండి ఒకసారి. అన్ని కూడా పీడిఎఫ్ లో అందులో ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక మనకు జూలైలో మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. అది కూడా నేను అప్డేట్ అయితే ఇస్తున్నాను. మార్నింగ్ చెప్పినాను అదే వీడియోలో. అఫీషియల్ అప్డేట్ ఏంటంటే మనకు జూలై 3rd వీక్ లో రిలీజ్ చేస్తామని అంటున్నారు. 15,000 పోస్టులతోని మాక్సిమం. చెక్అవుట్ అయితే చేసుకోండి. అలాగే ఎవరైతే డిగ్రీతో క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళకు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిరు. పోస్టల్ అసిస్టెంట్ అండ్ స్క్రూటింగ్ అసిస్టెంట్ ఉంచాలి. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, దానికి ఎగ్జామ్ పెట్టి మీకు జాబ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సుమారుగా సాలరీ ఫస్ట్ మంత్ సాలరీ వచ్చేసి 45,000 to 50,000 పర్ మంత్ అన్నమాట. చెక్అవుట్ అయితే చేసుకుని మా ఛానల్లో ఆల్రెడీ పెట్టినాను. ఓకేనా? అండ్ ఎవరికైతే మన ఛానల్ తరపు నుంచి జాబ్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. జాబ్ రాని వాళ్ళకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది, నో ప్రాబ్లం. మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ లో చూసుకున్నాం, అప్పుడు కలుద్దాం. అండ్ ఓవరాల్ ఇంతే బ్రదర్. థ్యాంక్ యూ.